కోడలికే నాకు ఛాన్స్ దొరికిండది. ఈరోజు మా పెళ్లి రోజు అని చెప్పి మా ఆయన్ని ఎలాగైనా బయటికి తీసుకెళ్ళి షాపింగ్కి వెళ్ళి వచ్చేయాలి. అందులో ఈ ముసలిదుందే దీంతో ఎగలేకపోతున్నాం. దీని దగ్గర నుంచి అట్టని తెప్పించుకుని వెళ్ళిపోవాలా. ఓయో ఉండవా ఒకసారి రా. ఏంది మే అంత పెద్ద గొంతు వేసుకుని అరుస్తా ఉండవా? ఏంది నీ గోళ చెప్పు. ఈరోజు మన పెళ్లి రోజు కదా, అలా బయటికి వెళ్ళి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని షాపింగ్కి వెళ్ళొద్దాంరా, వెళ్దాం సరేనా? ఏంది ఇదే? ఇంట్లో ఉండగానే మీరు బయటికి వెళ్తారా? ఎట్టా వెళ్తారో నేను చూస్తా. అరే నైనా ఇట్రా నైనా. ఓయ్ సీనా, పొద్దున్నుంచి అమ్మకి ఒంట్లో ఏం బాగుండట్లేదు కానీ మాటలు కూడా అయిపోయినాయి. నువ్వు కొంచెం వెళ్ళి పట్టుకురా నైనా, పుణ్యంగా ఉంటుంది నీక. మో ఏంది మా ఒంట్లో బాగాలేదా? పొద్దుగాల నుంచి ఆపకుండా ఏం చేస్తున్నావా? మాటలు అయిపోతే ముందుగా కదా చెప్పేదే. సరే ఇవ్వు మా, నేను వెళ్ళి తీసుకొని వస్తాను కానీ నువ్వు రెస్ట్ తీసుకుంటా ఉండు. అదే కదా, ఇంతసేపు ఎట్టా సైలెంట్గా ఉంటుందని ఆలోచిస్తూ ఉండిపోయినా. మొదలెట్టిందిగా అత్త, నువ్వు ఇందాక చెత్తలో టాబ్లెట్లు పడేయడం నేను చూడలేదనుకుంటున్నావేమో. ఇప్పుడు చెప్తా నీ సంగతి. ఏంది నువ్వా? నీకు అత్త మీద ప్రేమ లేదనుకుంటే నాకు కూడా అట్టే అనుకుంటున్నావా? అత్తకి మాటలు అయిపోతాయని నాకు ముందుగానే తెలుసయ్యా. అందుకే మన పక్కింటి సుబ్బారావు లేడా అని చెప్పా అత్తకి మాటలు తెప్పించుండ. అత్తమ్మ ఇదో వేసుకో అత్తమ్మ, టాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోద్దులే. ఓ చూసినావా నీ కోడల్నే? నువ్వంటే దానికి ఎంత ప్రేమ. నేను మర్చిపోయినా కూడా అది నీ గురించి పట్టించుకుంటుందమ్మా. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలమ్మా ఇలాంటి కోడలు దక్కినందుక. చూసినాక మన సెలక్షన్ ఎత్తా ఉండదా? ఓ తింగర మొహమాడ, దీని గురించి నీకేం తెలుసురా నాయన? నువ్వు చెప్పుండే నిజమేనాయనా. కోడలికే నేనంటే చాలా ప్రేమగానే మీరు ఎక్కడికో బయటికి పోతా అన్నారుగా, జాగ్రత్తకి వెళ్ళరండి. ఓ సరేగానే నువ్వు మాటలు వేసుకునే పడుకోమా, మేము బయటికి వెళ్ళొచ్చేస్తాం అట్టాగా. నా కోళ్ళు నా గురించి చాలా తక్కువ అంచనా వేసింది. ఇప్పుడు చూపిస్తా దానికి ఆ అత్తగారంటే ఏంటో. అమ్మా అయ్యో అయ్యో నాయనా, కాళ్ళు నొప్పి నానా, తట్టుకోలేకపోతున్నానా. అమ్మా దేవుడా కాపాడండి. మో ఏమైంటుంది మనీక? కాళ్ళు నొప్పి అట్ట ఏడుతుందావా? సరే కానీ మా ఇటంతా కాదు కానీ మన హాస్పిటల్కి పోదాం బా. మే రేపు పోదాం కానీ బయటికి, ముందు అమ్మని చూద్దాం మే. అమ్మకి కాళ్ళు నొప్పి అంట, హాస్పిటల్ తీసుకొని పోయి వస్తాను సరేనా? రేపు వెళ్దాం కానీ బయటికి. నేను ముందుగానే అనుకున్నా, ఏంద్ర ముసలి ఎప్పుడే బయటికి వెళ్ళమని చెప్తుంది ఏమి చెప్పకుండా అని. అత్త నా దగ్గరేనా నీ ఆశాల? నువ్వు అత్త అయితే నేను కోడల్ని చూపిస్తా నేనంటే ఏంటో. ఏందే అత్త మీద నాకేమన్నా ప్రేమ లేదనుకున్నావా ఏందే? అన్నట్టు కూడా చెప్పనా, నాకు కూడా చిన్నప్పుడు ఇలాగే అప్పుడప్పుడు నొప్పి వచ్చేదయ్యా. అప్పుడు మా అమ్మ ఒక టిప్పు చెప్పేది కానీ ఇప్పుడు చెప్తా చూడు. మన కాళ్ళకు సంబంధించిన నరాలు ఈపు దగ్గర ఉంటుందంటయ్యా. ఈపు మీద 2 గుద్దులు గుద్దితే కాళ్ళు నొప్పి దెబ్బకు సరిపోద్దయ్యా. మా అమ్మ నాకు తగే చేసేది. మే ఏది మే నువ్వు చెప్పేది నిజమా? అట్టగైతే తొందరగా టిప్పు చేసి అమ్మా ఆ 2 గుద్దులు అంటే గుద్దించుకో అమ్మా, కాళ్ళ నొప్పి తగ్గిపోద్దంట. నీ కోడలికి నీ మీద చాలానే ప్రేమ ఉండదమ్మా. మే తొందరగా వెళ్ళా టిప్ ఏదో చేసేయమే. ఊరి తింకర్న కొడక, దాని గురించి నీకేం తెలుసురా అయ్యా? అది నన్ను కావాలని గుద్ది చంపేస్తుంది కానీ ఈ పూటకి వాళ్ళు బయటికి పంపించేద్దాం, లేకపోతే ఇది మనని కొట్టేసి చంపేస్తుంది. నైనా నువ్వు చెప్పినట్టు కోడల పిల్లకి నా మీద ప్రేమ ఎక్కువగానే ఉండదు కానీ నా కాళ్ళ నొప్పి తగ్గిపోయింది నైనా. నిజంగా కాళ్ళ నొప్పి తగ్గిపోయింది కానీ మీరు జాగ్రత్తగా బయటికి వెళ్తాను నైనా. ఓ ఏంది మా చెప్తున్నావా? నిజంగా నీ కాళ్ళ నొప్పి తగ్గిపోయింది కదా? సరేలే కానీ సరే నువ్వు ఇంట్లో జాగ్రత్తగా రెస్ట్ తీసుకో. నేను నీ కోడల పిల్ల అట్ట బయటికి వెళ్ళేసి వస్తాం చేస్తామ్మా. లేకపోతే నాతో పెట్టుకుంటుందా ఈ ముసలిది? అత్త నిజంగా నిన్న ఇట్ట వదిలేసి